బాణలింగాల యొక్క విశిష్టతను చాలా చక్కగా చెప్పారు. అది మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే, నది యొక్క ఆ యొక్క నీటి ప్రవాహానికి ఏర్పడ్డటువంటి శిలలను బాణలింగాలు అంటారని, అలా ఏర్పడ్డటువంటి సహజంగా ఏర్పడ్డటువంటి లింగాలను మన ఇంట్లో ఉంచుకొని అర్చించడం ద్వారా అసలు అనిర్వచనీయమైనటువంటి అనుభూతితో పాటు అసలు మనం ఊహించినటువంటి ప్రయోజనాలు మనకు చేకూరుతాయి. శివుని కటాక్షం ఆ విధంగా ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిజంగా ఆ మాటలు విన్న తర్వాత, ఎందుకంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అనేక రకాలైనటువంటి ప్రవచనాలు చేస్తారు. వారు చెప్పినటువంటి దాంట్లో ధర్మబద్ధంగా వారు ఏదైతే అధ్యయనం చేస్తారో వాటిని మాత్రమే చెప్తారు. అంతే తప్ప సొంత కవిత్వాలు, సొంత వ్యక్తిగత విషయాలు అక్కడ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన ప్రవచనాలు మనందరికీ నచ్చుతాయి. అందులో ఈరోజు బాణలింగాల గురించి వారు చెప్పినటువంటి విషయాలు చాలా చక్కగా, నిజంగా నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే మనకు తెలిసి తెలియక చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, అంటే చాలామందికి ఈ బాణలింగాల గురించి తెలియదు. అయినా సరే వాటి వల్ల మనకు మన ఇంట్లో శాంతి సౌఖ్యం వెల్లువిరుస్తున్నటువంటి దాంతో చాలామంది ఈరోజు వాటిని తీసుకొని అర్చించడం జరుగుతుంది. అందరికి కూడా మనం ఇంకా ప్రేమతో, ఇంకా భక్తితో వాటిని చేయడానికి ఇటువంటి యొక్క ప్రవచనాలు ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి. అయితే ఈరోజు మనం చాలా ముఖ్యంగా బాణలింగాల వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకా మనకు శివరాత్రి దగ్గర పడుతుంది కాబట్టి ఈ బాణలింగాలను తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి 9133338196 కానీ 9133338197 కానీ కాల్ చేసి మీ యొక్క బాణలింగాలను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బాణలింగాలు అనేటివి చాలా పరిమితంగా ఉన్నాయి కాబట్టి శివరాత్రి వరకు కాకుండా ఈరోజు రేపట్లోనే చాలా మట్టుకు మనకు అవి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి తీసుకోదలిచినటువంటి వాళ్ళు ఈరోజే మీరు తీసుకుంటే చాలా మంచిది, సోమవారం కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనకు ఈ ఒరిస్సాలోని కపిలాష్ దగ్గర ఉన్నటువంటి డంకనాల్లో జరిగేటువంటి ఈ బాణలింగాల అభిషేకానికి సంబంధించినటువంటి విషయాలని ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ స్వామి. సాయిరామ్. వీరేశం గారు చెప్పండి. బాగున్నారా? బాగున్నా. నమస్తే. నేను ఈసారి కూడా రత్నలింగం తెప్పించుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా తెప్పించుకున్నా. ఓకే. రత్నలింగం మాకు ఎంత ఫుల్ మంచిగా జరిగింది. ఏం చేస్తున్నారు రత్నలింగం తోటి? పాప మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్ తీసుకున్న తర్వాత కదా? రత్నలింగం లాస్ట్ ఇయర్ తీసుకున్నా కదా. అవును, లాస్ట్ ఇయర్ తీసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి అడిగిన పాపని. మంచి మంచి ఫ్యామిలీ దొరికింది. ఫ్యామిలీ కూడా మంచి దొరికింది. పెళ్లి కూడా బాగా చేశారా? బాగా గ్రాండ్ గా అయింది. ఇప్పుడు మళ్ళీ రత్నలింగం దేనికోసం తీసుకున్నారు? ఇప్పుడు షాప్ లో డెవలప్మెంట్ కోసం తీసుకున్నా. ఓకే. షాప్ లో కూడా 4 days నేను పూజ చేయబట్టి షాప్ లో కూడా మంచిగా జరుగుతుంది. ఓకే, చాలా సంతోషం. యాక్చువల్గా మంచిగా జరుగుతుంది. షాప్ లాస్ట్ ఇయర్ మంచిగా జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈసారి మీ యొక్క వ్యాపార వృద్ధి కోసం తీసుకున్నారు అనమాట అయితే ఈసారి. సరే వీరేశం గారు, చాలా ధన్యవాదాలు మీరు కాల్ చేసినందుకు. చాలామంది లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి వాళ్ళకు చాలామందికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరాయి. ఎందుకంటే చాలామంది వివాహాలు కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే జీవితంలో ఒక స్థిరత్వం కానీ, ఇంట్లో మనశ్శాంతి కానీ, ఇవన్నీ చాలామంది పొందినటువంటి వారు ఉన్నారు. ఇలా చాలామంది తమ అనుభవాలు పంచుకోవడానికి కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు, అంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల మంది కాల్ చేసి ఉంటారు. బాణలింగాల వల్ల మేము ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని మేము పొందామని చెప్పి. అయితే వీటిని ఇంకా చేరువ చేయాలి మనందరికి కూడా. అదేవిధంగా మనం ఇంకా ఈ శివరాత్రి రోజు ఇంకా విశేషమైనటువంటి అభిషేకంలో మనం పాల్గొనడానికి డంకనాల్లోని దత్తాత్రేయ సాయి ఆశ్రమం వాళ్ళు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎవరైతే ఈ అభిషేకంలో డైరెక్ట్గా పాల్గొనలేనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు దాదాపు 1,08,000 బాణలింగాలతోటి శివార్చన చేయడం జరుగుతుంది. మన పేరు మీద కూడా వాళ్ళు ప్రతి ఒక్కరి పేరు మీద 1008 బాణలింగాలతోటి అభిషేకం చేయిస్తారు.
అలా అభిషేకం చేయబడ్డటువంటి పవిత్రమైనటువంటి బాణలింగాన్ని వారు మనకు శివరాత్రి తర్వాత ప్రసాదంతో పాటు దాన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ యొక్క పేర్లను నమోదు చేసుకుంటే వాటిని మనం ఒరిస్సాలోని కపిలాష్ సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ సాయాశ్రమానికి మనం వారికి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి, అంటే లింగోద్భవం జరిగేటువంటి సమయంలో చేసేటువంటి అర్చన మన పేరు మీద చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తర్వాత ఇప్పుడు కార్యక్రమం తర్వాత ఈరోజు ఆ కార్యక్రమం అక్కడ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది, ఇవన్నీ విశేషాలు కూడా మీకు ఈ రోజు నుంచి తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు సమాచారం లేనందువల్ల మన వాళ్ళు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈసారి మనకు ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో మన పేరు మీద కూడా 1008 బాణలింగాలతోటి శివార్చన మహాభిషేకం చేయించుకునేటువంటి ఒక అవకాశాన్ని వారు మనకు కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. దానివల్ల చాలా మంచి శుభాలు జరుగుతాయి. ఎందుకంటే అది ఎక్కడో దాదాపు భువనేశ్వర్కు 80 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఎంతో పవిత్రంగా ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము ఇది. ప్రతి ఏటా వారు నిర్వహిస్తారు. చాలామంది అక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది బాబా భక్తులు, శివభక్తులు ఆ రోజు అక్కడికి చేరుకొని ఆ అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. అక్కడ చేసేటువంటి కార్యక్రమము, అక్కడ జరిగేటువంటి తంతు నిజంగా కళ్ళారా మనం చూడలేకపోయినా, ప్రత్యక్షంగా అక్కడ మనం పాల్గొనలేకపోయినా మనకు మన పేరు మీద ఆ కార్యక్రమం అక్కడ జరిగితే ఆ అనుభూతి మనకు తప్పకుండా కలుగుతుంది. ఆ ఫలితం చాలా మట్టుకు మనకు దక్కుతుందన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఎవరైతే మీరు ఈ కార్యక్రమంలో మీ పేర్లను నమోదు చేసుకోదలుచుకున్నారో వారందరూ రేపు గురువారం లోపు మాత్రం మీ యొక్క పేర్లను నమోదు చేసుకోండి. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నానికల్లా వాళ్ళకు మనం ఈ యొక్క వివరాలు అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బాణలింగాల మహార్చన నిజంగా మనందరికీ అదృష్టం ఉంటే వచ్చే సంవత్సరము మనందరం ఇక్కడి నుంచి వెళ్ళి స్వయంగా అక్కడ పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఆ పరమశివుడికి, అదేవిధంగా మన సాయిబాబా గారికి వేడుకుంటూ ఖచ్చితంగా అది మనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. అయితే బాణలింగాలకు సంబంధించి చాలా మట్టుకు చాలామంది తీసుకొని అభిషేకం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కేవలం వాటిని గృహంలో ఉంచుకోవడం మూలంగా కూడా గృహంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఒక చక్కటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. పరిమిత సంఖ్యలో ఉన్నందువల్ల వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే తీసుకున్నారో వారు ఇంకా కొంచెం మేలి రకమైనటువంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు పంపించినటువంటి దాంట్లో దాదాపు ఒక 10-20 ఒక మంచి చాలా రేర్గా దొరికేటువంటి లింగాలు ఉన్నాయి. ఒక 10-15 దాకా ఉన్నట్టున్నాయి. అవి ఎవరైనా సరే మీరు ఇళ్లలో పెట్టుకోదలుచుకుంటే చాలా అద్భుతం, చాలా మంచి మిరాకిల్స్ చూస్తారు. అసలు చాలా మంచి మార్పులను చూస్తారు మీరు. అవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అవి ఎవరన్నా తీసుకోదలిచినా సరే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రత్నలింగాలు కూడా చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే రత్నలింగాలు అనేటివి మనం ధ్యానానికి ఉపయోగిస్తాం. ఆ రత్నలింగాలు వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు మనకు రత్నలింగాల వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం, వాటిని ఎలా అర్చించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఏవి రూపంలో దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు రాతితో ఏర్పడిన బాణలింగాలను పూజించే విధానం కలుగు ఫలితాలు. నిత్య జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు తొలగి విజయాలు కలుగుతాయి. బాణలింగాలు సహజంగా నర్మదా నదిలో వెలిసిన శంకర స్వరూపం. వాటిని గృహాల్లో పెట్టుకోవడం వలన ముక్కోటి దేవతల కటాక్షం కలిగి కుటుంబాల్లో సంతోషాల సిరులు పండుతాయి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా సోమ గురువారాల్లో నీటితో అభిషేకం చేసి అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించండి. అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన
అనారోగ్య సమస్యలు తొలగి స్వస్థత చేకూరుతుంది. రాతి బాణలింగాల పూజా విధానం. పూజా గృహంలో సాయిబాబా పటం ముందు చిన్న ప్లేట్లో బాణలింగాలను పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక పుష్పం పెట్టి అగరబత్తి ధూపం చూపించాలి. కొద్ది నిమిషాల పాటు పూజా ప్రదేశంలో కూర్చొని ఇష్టదైవం రూపాన్ని కానీ నామాన్ని కానీ స్మరించాలి. చూశారు గారు, రత్నబాణలింగాలను మన దగ్గర ఉంచుకోవడం ద్వారా, మనం వాటిని అర్చించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు చాలామందికి, ఇటువంటి ప్రయోజనాలు చాలామందికి కలిగాయి. గత సంవత్సరం రత్నలింగం తీసుకున్నటువంటి బిహెచ్ఎల్లో ఉండేటువంటి ఒక సాయి బంధువు తను ఇల్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ బిల్డరు మరింకొకరు ఎక్కువ డబ్బులు ఇస్తానడంతో దాన్ని క్యాన్సిల్ చేద్దామన్నటువంటి దాంతో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇల్లు నచ్చింది, ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలని చెప్పి వారు అప్పటికే తీసుకున్నటువంటి రత్నలింగాన్ని ధ్యానించి దాని చేతిలో పట్టుకొని జేబులో పెట్టుకొని వారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆ బిల్డరు ఉన్న విషయాన్ని చెప్పారు. లేరండి, మీకంటే ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు వాళ్ళు మాకు ఎక్కువకు బేరం వచ్చింది. మీరు ఇచ్చినటువంటి టోకెన్ అమౌంట్ రిటర్న్ చేద్దామని అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీలో ఉన్నటువంటి మీరు మాట్లాడే విధానము, మీలో ఉన్నటువంటి దైవభక్తిని చూసి దాన్ని వద్దనుకున్నాము. 2 లక్షలు 3 లక్షలతో రెప్యుటేషన్ పోగొట్టుకోవద్దనుకున్నాము, కాబట్టి మీకే ఇస్తాము, మీరు అగ్రిమెంట్కి రండి అని చెప్పారట. ఇట్లా చాలా రకాలుగా మనకు అది మన జేబులో ఉండడం ద్వారా, అది మన ఇంట్లో ఉండడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా అలాంటి యొక్క అద్వితీయమైనటువంటి మిరాకిల్స్ను, మార్పులను మనం చూడగలుగుతాం. అదేవిధంగా బాణలింగం ఏదైతే ఉందో అది మనం భగవంతుని సమక్షంలో, ఎక్కడైతే మన ఇంట్లో పూజా మందిరం ఉంటుందో ఆ పూజా మందిరంలో కానీ, దేవుడు ఎక్కడైతే మనం దేవుడు పెట్టుకుంటామో ఆ దేవుడు సెల్ఫ్లో కానీ దాన్ని పెట్టుకోవడం మూలంగా మనకు ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చెడు శక్తులు, అదేవిధంగా వాస్తు దోషాలు ఇవన్నీ కూడా మన మీద ఆ ప్రభావం చూపకుండా ఆ బాణలింగంలో ఉన్నటువంటి ఆ శక్తి దాన్ని ఆపుతుందన్నమాట. దాని ద్వారా చాలామందికి అప్పటి వరకు గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పుల మూలంగా ఏంటంటే మనం చేయాల్సినటువంటి పనులు, మన నిత్య జీవితంలో ముందుకెళ్లాల్సినటువంటి తీరు, ఇవన్నీ కూడా పూర్తి మార్పును మనం చూస్తామన్నమాట. ఎందుకంటే మనకు ఫస్ట్ గృహంలో ఉన్నటువంటి పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత మనం బయట లౌకికంగా చేసుకున్నటువంటి పనులు చాలా సునాయాసంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఈ బాణలింగాలు అనేటివి నర్మదా నది గర్భంలో కొన్ని సంవత్సరాల పాటు ఆ నది యొక్క శక్తినంతా కూడా వాటిలో కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కేంద్రీకృతమైనటువంటి శక్తి మనకు చాలా మేలు చేస్తుందన్నమాట. నిజానికి చాలామందికి, కొంతమంది గమనిస్తారు, కొంతమంది గమనించకపోవచ్చు, కానీ ఆ బాణలింగం మన ఇంటికి వచ్చిన తర్వాత మనకు తెలిసి కొన్ని మార్పులు జరుగుతాయి, తెలవకుండా అనేక రకాలైనటువంటి మార్పులు మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. వాటిని మనం గమనించుకొని వాటిని గుర్తిస్తే చాలా చక్కగా ఆ బాణలింగాల యొక్క అర్చనను మనం చేయగలుగుతాం. ఒకటేంటంటే, మొన్న ఇక్కడే మన సాయిబంధు ఒకరు ఫోన్ చేశారు. మామూలుగా లాస్ట్ టైం మేము ఒక బాణలింగాన్ని తీసుకున్నామండి, అది రాతి ఆకారంలో ఉంది, ఏదో రాయి అనుకున్నాము, కానీ మాకు ఎలాంటి పెద్దగా మాకేం మార్పులు మేము గమనించలేకపోయామండి అన్నారు. ఒకటి మన యొక్క మాటల్లోనే ఉంది, ఏంటంటే దాన్ని రాయి అనేటువంటి దాగా చూస్తే అది రాయిగానే ఉంటుంది. అది మనం పవిత్రమైనటువంటి నర్మదా నది నుంచి వచ్చింది, మన ఇంట్లోకి శివస్వరూపం వచ్చింది, దాంట్లో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన పైన పనిచేస్తున్నటువంటి ఒక విశ్వాసంతో, ఎక్కడైనా సరే భగవంతుని పట్ల మనకు ఉండేటువంటి విశ్వాసంపైనే మన యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసం లేకుండా ఇదేదో ఒక వస్తువు అన్నటువంటి దాంతో మనం ఉంటే, మనం ఏ విధంగా భావిస్తే భగవంతుడు కూడా ఆ విధంగానే ప్రాప్తిని మనకిస్తాడు. కాబట్టి చాలామంది ఎవరికైతే మాకు ఇంకా ఏమీ జరగలేదని చెప్పి అనుకుంటున్నటువంటి ఒకరిద్దరు ఉన్నారో వారందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, దాని పట్ల ఒక విశ్వాసం, ఆ విశ్వాసం ఉంచుకొని మనం దాన్ని అర్చించడం ద్వారా అది మనకు ఎన్నో రకాలైనటువంటి మేళ్ళని చేస్తుంది. ఎందుకంటే శివస్వరూపము, అందులో అద్వితీయమైనటువంటి ఒక శక్తి అంటే అమ్మవారు, ఇది కూడా ఉండడం మూలంగా బాణలింగాల్లో
మనకు చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనం ఒక పటానికో లేకపోతే దేవుడి రూపానికో మనం నమస్కారం పెట్టుకుంటేనే మనకి ఎన్నో రకాలైనటువంటి మేళ్లను, అదేవిధంగా ఎన్నో సమస్యల నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. అలాంటిది నర్మదా నది, ఎందుకంటే పురాణాల్లో మీరందరూ చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, శివుడి కంఠంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ నదిలో అది స్వయంభూగా వెలిసేటువంటి ఈ శిలలకు ముక్కోటి దేవతలు పూజలు చేస్తారు. ఆ ముక్కోటి దేవతలు పూజలు చేసి పునీతం చేసినటువంటి ఆ యొక్క శిలలను మళ్ళీ ఆ నదీ గర్భంలో వదిలి వెళ్ళిపోతారు. అందుకనే అవి ఒక చక్కటి ఆకారంలో, చక్కటి రూపులో, మీకు మామూలుగా వేరే నదీ పరివాహక ప్రాంతానికి పోతే మామూలుగా ఒక షేప్లెస్ శిలలు, లేకపోతే చిన్న చిన్న రాళ్ళు, లేకపోతే గులకరాళ్ళు ఇలా కనిపిస్తాయి. కానీ నర్మదా నదిలో ఉండేటువంటి ఈ యొక్క శిలలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో ఉంటాయి, ఒక ప్రత్యేకమైనటువంటి రూపులో ఉంటాయి. చాలామంది తీసుకున్నటువంటి వాళ్ళు గమనించండి, మీ దగ్గర ఉన్నటువంటి బాణలింగంలో మీకు చాలా పరీక్షగా చూస్తే ఏదో ఒక రూపం మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బాణలింగాల యొక్క అర్చన చాలా శ్రేయస్కరం అన్నమాట. అసలు బాణలింగాలను తీసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, వాటిని ఎలా పూజించుకోవాలి, వాటిని ఏ విధంగా మనం అర్చించాలనేది మరొక ఏవి ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. రత్నలింగాలను అర్చించే విధానం. రత్నలింగాలను ప్రతిరోజు అరచేతిలోకి తీసుకొని 5 నుండి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా రత్నలింగంలో ఉండే కొన్ని కోట్ల వోల్ట్స్ పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రసరించి అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. వ్యాపార సంస్థల్లో రత్నలింగాలను క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు రత్నలింగాన్ని వెంట తీసుకువెళ్తే పని అనుకూలంగా జరుగుతుంది. రత్న బాణలింగాల అర్చనం కలిగే ప్రయోజనాలు. ఆర్థిక సమస్యల నుండి విముక్తికి రత్న బాణలింగాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. వృత్తిరీత్యా ఉన్న ఆటుపోట్లను, ప్రతిబంధకాలను తొలగిస్తాయి. ధనమును ఆకర్షించి వ్యాపార అభివృద్ధి కలగజేస్తాయి. రత్నలింగం ఉన్న ప్రదేశంలో దైవిక తేజస్సు నిండి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. రత్న బాణలింగం అర్చనంతో కలిగే ప్రయోజనాలు. రత్న బాణలింగాన్ని పూజించే వారికి వాక్శుద్ధి కలిగి అన్ని చోట్ల వారి మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగ సమస్యలు తీరడానికి, ఉన్నత ఉద్యోగాల కోసం రత్నలింగాల అర్చనం చక్కటి పరిష్కార మార్గం. చూసారుగా రాతి బాణలింగాల యొక్క విశిష్టత. అది కేవలం మన ఇంట్లో పెట్టుకోవడం మూలంగానే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు 2 విషయాలు మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఒకటేంటంటే ఈ శివరాత్రి లోపు ఏదైతే ఈ బాణలింగాలు ఉన్నాయో వీటిని తీసుకొని అర్చించడం. లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి ద్వారా మేలు జరిగితే మీ దగ్గర కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే మీ మిత్రులకు కానీ ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వారికి వారి బాణలింగాన్ని బహూకరించడం ద్వారా మీరు ఇంకా చక్కటి ఫలితాన్ని చూడగలుగుతారు. ఆ ప్రయత్నం ఒకటి చేయండి. రెండవది, ఇప్పటి వరకు బాణలింగాలు తీసుకున్నటువంటి వాళ్ళు శివరాత్రి రోజు చక్కగా దానికి నీటితో పాలతో అభిషేకం చేసి చక్కటి నైవేద్యాన్ని పెట్టి ఆ రోజు మీ మనసులోని సంకల్పాన్ని ఆ పరమశివుడికి చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ రోజు ఆ కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం ఏదైతే ఈ బాణలింగాల యొక్క మహార్చన ఎక్కడైతే జరుగుతుందో కపిలాష్ వద్ద, అక్కడ మీరు ఆ మహాభిషేకంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే
మీ పేరు మీద బాణలింగాలతో అక్కడ అర్చన చేయబడుతుంది. ఆ అర్చనకు చేయించుకోవడానికి ఎవరైతే ముందుకొస్తారో వారు మీ పేర్లను నమోదు చేసుకుంటే అక్కడ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే మీ పేరు మీద 1008 బాణలింగాలతో అర్చన చేయబడ్డదో ఆ 1008లో నుంచి ఒక మేలు రకమైనటువంటి బాణలింగాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ప్రతిరోజు వచ్చేటువంటి అవకాశం కాదు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవం జరిగేటువంటి సమయంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆ పరమశివుడు మీ అందరికీ సకల శుభాలను కల్పించాలని కోరుకుంటూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.